భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా రామాయంపేట పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు స్థానిక ఎస్ఐ గారి చేతుల మీదుగా సమర్పించారు. ఈ సందర్భంగా కె శ్యాంప్రసాద్ సంకలనకర్తగా సామాజిక సమరసత వేదిక హైదరాబాద్ వారిచే తయారు చేయబడిన భారత రాజ్యాంగ ప్రత్యేకతల పుస్తకాలను ఎస్ఐ రాజేష్ చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా భైరాం నరసింహులు మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను, రాజ్యాంగ ప్రత్యేకత గురించి తెలియజేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి భారతదేశానికి ఆమోదం చెందింది కావున ఈ దినం ప్రజలందరికీ శుభదినమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎస్ఐ రాజేష్, భైరం నరసింహులు, శంకర్ గౌడ్, మల్లేష్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కి రాజ్యాంగం ఆ మహనీయుడు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం ఈరోజు ఆమోదం తెలిపినటువంటి రోజు. దీని భారతదేశమే కాకుండా దీని నుంచి ప్రపంచ దేశాలు కూడా ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యంతో కూడినటువంటి విలువలతో కూడినటువంటి ఈ యొక్క రోజును ఆమోదించబడిన రోజు కాబట్టి ఈరోజు అందరికీ కూడా యావత్ భారతదేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి దినాన్ని ప్రతి ఒక్కరూ కూడా పండుగలా జరుపుకుంటున్నందుకు సంతోషం తెలియపరుస్తున్నారు. భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ, రాష్ట్ర ప్రజలందరూ కూడా. జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ఆర్గనైజర్గా ఈరోజు రామాయంపేట చౌరస్తా మీద అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎస్ఎస్ఆర్ గారిని పిలిచి గౌరవప్రదంగా ఆయనకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారత రాజ్యాంగము విలువలు కూడినటువంటి పుస్తకాన్ని డాక్టర్ శ్యాంప్రసాద్ గారు అరెస్ట్ చీఫ్ గారు రచించిన పుస్తకాన్ని ఎస్ఐ చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు తూచా తప్పకుండా పాటిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి తెలియజేస్తూ, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని గౌరవించుకోవాల్సిందిగా కోరుచున్నాం.